నిజగరి మగ అరసవిల్లి రేపు రథసప్తమి ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అయితే ఆలయ ఈవో గారు అయితే ఉన్నారు. సో ఆ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, దర్శనాలకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అన్ని కూడా ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పటికే రథసప్తమి ఏర్పాట్లు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు. సో సాధారణమైనటువంటి వ్యక్తులకి పాస్లు కావాలన్నా సరే టికెట్లు కూడా అసలు ప్రాసెస్ ఏంటి? ఓం నమో భగవతే సూర్య నమః. మనకి వచ్చే 25/2/2026 రథసప్తమి వస్తుంది. ఈ రథసప్తమి సందర్భంగా ప్రత్యేకించి ఆదివారం రావడం వలన దగ్గర మాకు 1,50,000 మంది భక్తులు దర్శనానికి వస్తారు. మేము ఆ సందర్భంలోని క్యూ లైన్స్, ఉచిత దర్శనం క్యూ లైన్స్ కానీ, 100 రూపాయల దర్శనం క్యూ లైన్స్ కానీ, క్షీరాభిషేకం కానీ, విఐపి 300 రూపీస్ టికెట్లు కానీ ఏదైనా సరే మొత్తం 6 లైన్లు ఏర్పాటు చేస్తాం. ఈ 6 లైన్లో మ్యాక్సిమం 8,000 నుంచి 10,000 మంది కంటిన్యూ లైన్ ఉంటే 8,000 నుంచి 10,000 మంది క్యూ లైన్స్లో ఉంటారు. అదేవిధంగా టెంపుల్లో కూడా బయట ఎలాగో నడుస్తున్నారో లోపల కూడా అదే ప్రతిపాదిక 6 లైన్లో కూడా ఎవరికి సంబంధం లేక క్రిష్ కాస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా దర్శనం చేయించి బయటకు పంపిస్తాం. ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. గత సంవత్సరం అయితే 4 లైన్లు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ప్రతి లైన్ కూడా విడదీయడం వల్ల ఈ సంవత్సరం బాగా మెరుగుగా దర్శనం చేయించాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగాను చిన్నపిల్లలు, వృద్ధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం? చిన్నపిల్లల వృద్ధికి ఆల్రెడీ వికలాంగులకు వచ్చేవాడికి మేము కార్లు ఆల్రెడీ మేము సన్ రైజ్ దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడ టెంపుల్ దర్శనం చేస్తున్నాం. చిన్నపిల్లలు వచ్చేవాడికి లైన్స్లో ఉన్న వాళ్ళకి పాలు, వాటర్ కంటిన్యూగా జరుగుతుంది అన్నమాట. ఆ లైన్స్ కూడా మేము మ్యాక్సిమం బాగా చిన్నపిల్లలు, పసిపిల్లలు ఉండగా ఆ వికలాంగులు కూడా ఏర్పాటు చేసే అవకాశం చేస్తాము. సో సుమారు ఎంత సమయం పట్టచ్చు ఉచిత దర్శనానికి? అంటే ఎస్టిమేషన్ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి క్యూ లైన్లు కూడా పెంచారంటున్నారు, ఉచిత క్యూ లైన్లు కూడా పెంచారు. అదేవిధంగాను విఐపీలు కూడా వీళ్ళకి కన్నాను ఎక్కువ ప్రాధాన్యత సామాన్యమైనటువంటి ప్రజల మీదకి అయితే ఇస్తున్నాం అంటున్నారు. ఎంత సమయం అయితే పట్టవచ్చు? ఏదైనా సరే ఉచిత దర్శనం మేము ఈ సంవత్సరం 2 లైన్లు పెడతాం వలన మ్యాక్సిమం 1 అవర్లో దర్శనం చేస్తాం మేము అనుకుంటున్నాం. అంటే టికెట్ తీసుకున్న దర్శనం వాళ్ళ కన్నా ఉచిత దర్శనం వాళ్ళకే ఎక్కువ దర్శనం అవుతుంది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. గవర్నమెంట్ కాన్సెప్ట్ కూడా చెప్పేది అంటే ఉచిత దర్శనంలో వచ్చే వాళ్ళకి పెద్దపేట ఏమని చెప్పి అన్నారు. అందుకే వాళ్ళకి పెద్దపేట మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ డోనర్ పాసులు కానీ విఐపి పాసులు తీసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి? అంటే మనకి ఆల్రెడీ విఐపి పాస్ తీసుకున్న వాళ్ళు అయితే ఎవరన్నా సరే ఆర్టీఓ సిసి దగ్గర మేము ఆల్రెడీ ఒక ప్లేస్ బుకింగ్ పెట్టాం. ఆర్టీఓ రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరు దాన్ని బట్టి ఒక టికెట్ ఇష్యూ ఎన్ని రాస్తారు, దాన్ని బట్టి బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేసుకుని మనకు దర్శనం రావచ్చు. చూశారు కదా. అయితే ఇప్పటికే ఆలయంలో ఉన్నటువంటి క్యూ లైన్లు కానీ అదేవిధంగాను టికెట్లు కూడాను ప్రతిదీ కూడాను సాధారణమైన వ్యక్తులకే పెద్దపేట వేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉచిత దర్శనం వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను సుమారు గంట లోపలే దైవ దర్శనం అయితే కలిగే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగాను వికలాంగులకు, చిన్నపిల్లలకు కూడాను ప్రత్యేక లైన్ సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైన్లో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడాను ఈ పాలు, మంచినీరు కూడా అందించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి శ్రీ సూర్యభగవాని ఆలయం ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. రేపు 25వ తారీఖు రథసప్తమి ఆదివారం పడటంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడాను ఒక్కసారిగా అంటే సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉండొచ్చని ఇక్కడైతే ఆలయంలో అయితే అంచనా వేస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే చక్కగాను సజావుగాను అయితే వారికి దర్శనం కలిగించే విధంగానే అయితే ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఈవో అయితే ఇప్పటికే తెలియజేయడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ. నిజగరి మగ